అసలు పడిపోయేలా ఉన్నాయి, లేత అంత సెన్సిటివ్ గా ఉన్నాయి, వెంటనే తీసేస్తేనే బెటర్. చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న పూలు వైలెట్ కలర్, లైట్ వైలెట్ కలర్ లో చాలా అందంగా అనిపిస్తాయి. వస్తున్నాయండి దుంపలు, బాగానే వచ్చాయి. హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో తీస్తున్నాను. పెద్ద గ్యాపే అని చెప్పొచ్చు, వేరే ప్రాజెక్ట్స్ వర్క్ కావచ్చు, ఇంట్లో పని కావచ్చు. సో తోట పని కాస్త పక్కన పెట్టాను కొద్ది రోజులు, బట్ వెళ్తున్నది, అంటే నీళ్లు పోయడం వరకు జరుగుతోంది. అడపదడప ఎరువులు వేస్తూ ఉన్నాము. సో ఈరోజు కొన్ని హార్వెస్ట్ కి వచ్చాయన్నమాట. పర్టికులర్ గా వింటర్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ వింటర్ కి వచ్చేసాం కదా, సో ఈ వింటర్ లో మాత్రమే వచ్చే కొన్ని స్పెషల్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి హార్వెస్ట్ చేయబోతున్నాను. సో అది మీతో కూడా పంచుకుందామని, నాతో పాటు గెస్ట్లు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కలిసి హార్వెస్ట్ చేద్దాము. నేను జయ, వెల్కమ్ టు వన్మాలి ది గార్డెనర్స్ వరల్డ్. సో తిను కామేశ్వరి, తిను కూడా మా కజిన్ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ నేను ఈ రోజు చూపించే హార్వెస్ట్ ఏంటి అని అంటే క్యాబేజ్ హార్వెస్ట్ అండి. సో కొంచెం కొంచెం ఎదుగుతున్నాయి, ఒకటి బాగా సైజ్కి వచ్చింది. సో అది చూపిస్తూ కట్ చేద్దామని చెప్పేసి రండి చూద్దాం. ఈ క్యాబేజ్ చూసారా, ఇది చాలా సైజ్కి వచ్చింది. సో మంచి రోజ్ పెటల్స్ విచ్చుకున్నట్టుగా ఉందన్నమాట. సో చాలా రోజులు ఎదురు చూస్తున్నాను, ఆల్మోస్ట్ 3 months అయిందండి ఈ సైజ్కి రావడానికి. సో ఈ పక్కన చూస్తే కాలీఫ్లవర్, ఇది కూడా చాలా స్లోగా ఎదుగుతోంది. ఈ మధ్య జస్ట్ నీళ్లు మాత్రమే ఇచ్చాము, ఎప్పుడో 1-2 సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది. సో కాలీఫ్లవర్ అండి చూసారా, ఇది ఇప్పుడు మా కజిన్ కట్ చేయబోతుంది. ఇలాగా దాదాపు మన 2 అరిచేతులకు సరిపడా సైజ్ వచ్చింది. హార్వెస్ట్ కాబట్టి దీన్ని రూట్ తో సహా ప్లక్ చేసేస్తున్నాము. తీసేస్తే సో చూసారా అండి, క్యాబేజ్ చాలా లేతగా, చాలా లైట్ గ్రీన్ గా చాలా బాగుంది. లాంగ్ బ్యాక్ ఎప్పుడో నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో వేసాను అనమాట. సక్సెస్ఫుల్ గా నాకు 4 క్యాబేజ్లు వచ్చాయి, పక్కన కూడా పంచిపెట్టాను. తర్వాత మళ్ళీ వేయలేదన్నమాట, చాలా ఇయర్స్ తర్వాత వేసాను. సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఈ సీజన్ కి. లాస్ట్ టైం పోయిన సంవత్సరం కాలీఫ్లవర్స్ వేసాను కదా, అది హార్వెస్ట్ చేసింది వీడియో కూడా పెట్టాను. సో చాలా కాలీఫ్లవర్స్ వచ్చాయి. ఈసారి క్యాబేజ్ ఎక్కువ పెట్టాను అనమాట. సో ఎలా ఉంది? చాలా బాగుంది. అదే, సో ఇంకా కూడా బాగున్నాయి కదా. సో ఇది చిన్నగా ఉన్నది, ఇంకా ఎదగాలి. 2.5 feet కుండీ అండి. ఈ కుండీలో నేను అందుకనే 2 పెట్టాము. 2 పెట్టడం వల్ల 2 బలంగా పెరుగుతాయి. 3 పెట్టినా కొంచెం అంత స్ట్రెంగ్త్ ఉండదు మనకి క్యాబేజ్ కి. సో ఇవి కూడా మనకి ఒక 15-20 days లో ఇది కూడా మంచి ఫర్టిలైజర్ ఇస్తే కనుక తప్పకుండా ఎదుగుతుందండి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం. చూసారా, ఇది కూడా, ఇది ఇంకొంచెం పెద్దగా అయింది ఇది. సో ఇది నెక్స్ట్, ఇది కట్ చేస్తాం నెక్స్ట్ వీక్. 10-15 days లో రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక కాలీఫ్లవర్ ఉంది, అక్కడ కూడా ఒక కాలీఫ్లవర్. సో దీనికి కొంచెం టైం పట్టేలాగా ఉంది. బట్ ఎనీహౌ ఇది ఎప్పటికైనా కానీ సమ్మర్ క్రాప్ కాదు కాబట్టి, సమ్మర్ స్టార్ట్ అయ్యే లోపలే, అంటే మనకి రథసప్తమి దాదాపుగా వచ్చిన అడపదడప ముందు వెనక కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి ఎదుగుదలకి అంత ప్రోత్సాహకరంగా ఉండదన్నమాట వాతావరణం, ఎండకి తట్టుకోలేవు కాబట్టి, ఇవి వింటర్ క్రాప్స్ కాబట్టి. సో ఇవ్వండి మొత్తం 1, 2, 3 క్యాబేజెస్ ఉన్నాయి ఇంకాను, అండ్ 2 కాలీఫ్లవర్స్ ఉన్నాయి. తక్కువే వేసాము బట్ సాటిస్ఫైడ్. ఈ మాత్రం ఎదిగింది ఒక 2 months లో. అంటే వెజిటబుల్స్ ఉన్నాయి. పాలకూర కూడా చాలా బాగా బలంగా వచ్చిందండి. ఆకు చూసారా, పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ పూత ఎప్పుడు వస్తుందంటే మనకి ఆకు కంప్లీట్ గా డెవలప్ అయిపోయిన తర్వాత పూత స్టార్ట్ అవుతుందండి. సో పూత వచ్చే లోపలే తీసేసుకోవాలి. లేతగానే ఉంది అయినప్పటికీ కూడా, అరిచేయి సైజ్ లో ఉంది ఒక్కొక్క ఆకు. చాలా హెల్దీగా ఉంది. ఆకుని ఇలాగా తుంచేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది కదా, ఫ్రెష్ గా ఇలా తీసుకొని వెంటనే పప్పు కూర చేసుకుంటే అసలు ఇదే వేరు. చాలా బాగుంది, చాలా లేతగా ఉంది అనమాట ఆకు. కుండీని బట్టి కూడా ఉంటుందండి ఆకు సైజు. ఇది చూసారా, ఇది దాదాపు 2.5 feet కుండీ ఇది అనమాట, పాత కుండీ ఇది. సో దీనిలో వేయడం వలన ఇది ఇంత ఆరోగ్యకరంగా వచ్చిందనమాట ఈ పాలకూరని. ఇది కూడా కాలీఫ్లవర్ లో
ఎరువు కూడా చాలా తక్కువ ఇచ్చామండి ఈసారి, అయినప్పటికీ కూడా ఎంత బాగా ఎదిగిందో చూసారా. ఏంటంటే సాయిల్ హెల్త్ బాగా ఉంది, మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ OWDC ఇస్తాను కదా నేను. సో OWDC ఇవ్వడం వలన సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అయింది. సో మాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా ఇవి ఇంత చక్కగా పెరుగుతున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి కుండీ సైజ్ కూడా ఒక ఫ్యాక్టర్. చిన్నాకులు ఉంచేద్దాము, పెద్దాకుల వరకు కట్ చేసాము ఇలాగా. సో ఈ పూతని వదిలేస్తున్నాను, మళ్ళీ మనకి విత్తనాలు వస్తే చల్లుకోవచ్చు కదా. సో అట్లా 2-3 కాడలు వచ్చాయి అనమాట, 2 బంచెస్ వచ్చాయండి. నాకు సంతోషం ఏంటంటే పాలకూర ఎప్పుడు వేస్తాము, కానీ ఇంత పెద్ద ఆకు నాకు మొట్టమొదటిసారి వచ్చింది. సో ఇది పాలకూర అనుకోరు తెలియని వాళ్ళు, ఎందుకంటే అలా ఉందన్నమాట. సో ఇంత పెద్ద ఒకదాన్ని మించి ఒకటి ఉన్నది, బాగా కోసారు. ఇంకా మనకి కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, కొత్తిమీర ఉంది, తోటకూర కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేద్దాం ఇవాళ. పాలకూరతో పాటు కొత్తిమీర కూడా ఉంది. పొడుగు బాగా రాలేదు, పొట్టిగా ఉంది, కానీ చాలా ఫ్రెష్ గా ఉన్నది. ఎప్పుడెప్పుడు కోసేసుకుందాం అన్నట్టు మా వాళ్ళు ఉండనివ్వట్లేదు, నేను ఒక 2 రోజులు ఉంచుదాము అనంటే. సో కొత్తిమీర కారం వండాలని చెప్పేసి అది కూడా ఇప్పుడు కోసేద్దామండి. కొత్తిమీర చూసారా, నవనవలాడుతోంది. ఆకు ఎంత లేతగా ఉందంటే వాసన కూడా చాలా అద్భుతంగా ఉందండి. సో ఇంత అసలు పడిపోయేలా ఉన్నాయి, ఆ లేత అంత సెన్సిటివ్ గా ఉన్నాయి. వెంటనే తీసేస్తేనే బెటర్. అక్కడక్కడ ప్లక్ చేస్తాము, ప్లక్ చేయడం వల్ల మిగిలినవి ఇంకొంచెం హైట్ వస్తాయి. సో ఇంత దగ్గరగా వేసాం కదండి ఈ కొత్తిమీర అనేది. సో వేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ హైట్ రాదు, అది ఎన్ని రోజులు ఉంచినా. మనం ఏం చేస్తామంటే ఇలా మధ్యలో ఇలా మధ్యలో కనుక ఇలా తీసుకున్నాము అని అంటే మిగిలినవి బాగా హైట్ వస్తాయి. సో అక్కడక్కడ ప్లక్ చేద్దాం. చిక్కుబడినట్టుగా చూసారా, ఇట్లా మధ్యలో ఒకే దగ్గర కాకుండా వాసన కూడా మంచిగా వస్తుంది, వాసన బాగా వస్తుంది కదా. అసలు ఇలా ఫ్రెష్ కూరలు తినాలి. ఇలా మధ్యలో అన్నీ కాకుండా కొన్ని ఉంచేస్తాం. అనుకుంటుందా, ఇక్కడ కొంచెం ఇక్కడ దగ్గరగా ఉంది, చూస్తుంటేనే అసలు డైరెక్ట్ తినేలాగా మైక్రో గ్రీన్స్ లాగా కట్ చేసుకొని సలాడ్ లో వేసుకొని తినే పని చేద్దాం ఇవాళ. ఇలా ఎదుగుతాయి, మళ్ళీ కోసుకోవచ్చు. మేము ముగ్గురం కలిపితే ఇంత పెద్ద కట్ అయిందండి. అయినా తోటకూర బాగుందంట. సో అక్కడ కూడా వెళ్ళి అక్కడ హార్వెస్ట్ చేసేద్దాం. తోటకూర చాలా పెద్ద ఆకుగానే వచ్చింది. ఇది కూడా లాస్ట్ వీడియో ఒకటి తోటకూర పోషక విలువల గురించి. త్రోట్ ఇయర్ వచ్చే పంట అండి. వింటర్ లో కొంచెం తక్కువ, వింటర్ ఎండింగ్ నుంచి బాగా వస్తుంది మనకి, సమ్మర్ లో చాలా బాగా వస్తుంది. సో మనకి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది తోటకూర, చాలా అద్భుతంగా పెరిగింది. డ్రమ్ కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఆకులు వచ్చాయి. సో వీటిని కొమ్మలతో ఇలా విడిచేసుకుందాం. గమనించారో లేదో, బయట కొనుక్కునే వాటికి హోల్స్ ఉంటాయి ఆకుకి, దీనికి హోల్స్ లేవు చూడండి. హోల్స్ ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా. కట్ చేసే కొద్దీ వస్తుందండి తోటకూర. నేను దాదాపు 10 సార్లు కూడా కట్ చేసుకుంటాను. 3-4 సార్ల కన్నా కోస్తే పోషక విలువలు తగ్గిపోతాయి అంటారు, కానీ మనం ఎరువు ఇచ్చినప్పుడు తగ్గుతుందని మనం అనుకోకర్లేదు. ఎందుకంటే మనం ఇచ్చే ఎరువు మొక్కకే వెళ్తుంది. సో ఆ బలం మొక్కలోకి వస్తుంది. మనం 10 సార్లు కట్ చేసినా మొక్క ఎదిగింది అని అంటే మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, చిన్న మొక్కలు ఉన్నాయి, ఇక్కడ పెరిగిపోయి ఇవి ఎదగలేదు. చిగులు పెట్టి ఇవి ఎదిగే లోపల ఇవి పెద్ద మొక్కలు వచ్చేస్తాయి అనమాట. సో అలా మనము మేనేజ్ చేసుకోవాలి ఒక పాట్ ని. సో మా ముగ్గురం కట్ చేయగా ఇలాగా వచ్చింది. థ్యాంక్ యూ, మీరు నాకు బాగా హెల్ప్ చేస్తారు. అన్నట్టు ఇది బయట కూడా చిల్లులు ఉంటాయి చాలా సార్లు, పైగా ఇంత మందంగా ఉండదు, అదేదో కొంచెం ఈనెలు ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ క్లోరోఫిల్ పార్ట్ ఎక్కువ ఉంది, హోల్స్ ఎక్కువ ఉంటాయి. నిన్న మార్కెట్ లో కొన్నప్పుడు కూడా అనిపించింది నాకు, వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఎస్పెషల్లీ మాకు హైదరాబాద్ లో మూసీ దగ్గర ఎక్కువ వస్తాయండి కూరలంతా. సో అందువల్ల మేము కొనుక్కొని వస్తే చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉంటాయి, కానీ ఇంటికి తేగానే ఒక నీచు వాసన అనమాట. సో అసలు తినబుద్ధి కాదు. అందుకే మేమైతే ఆకుకూరలు మానేసాం, ఎందుకు ఇన్ని ఆకుకూరలు ఇక్కడే ఉన్నప్పుడు. సో అండ్ ఇంకోటి ఏంటంటే గమనించింది, ఇంత సైజు ఆకు అసలు దొరికే ప్రసక్తే లేదు. రెండోది, ఆకులో క్లోరోఫిల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది మన ఇంటి పంటలో, అదే బయట లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఈనెలు ఎక్కువ ఉంటాయి. సో ఈనెలు ఎక్కువ ఉంటే దానికి పోషక విలువలు తక్కువ ఉంటాయి. దీనికి క్లోరోఫిల్ పార్ట్, గ్రీన్ పార్ట్ ఎక్కువ ఉంది, ఈ లోపల ఉన్న ఈనెలు తక్కువ ఉన్నాయి. సో చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట ఆకు కూడా. ఇంకొక పార్ట్ లో ఉందండి, అది కూడా కట్ చేద్దాం రండి.
కూడా బాగానే ఎదిగింది. చూసారా పాట్ సైజ్ బట్టి డ్రమ్ లో ఉన్న సైజ్ కి ఈ టబ్ లో ఉన్న సైజ్ లీఫ్ సైజ్ తేడా ఉంది చూసారా. ఇది ఇంకా పెద్దగా వచ్చింది బలం ఎక్కువ ఉండడం వల్ల. సో టబ్ లో ఈ మాత్రం వచ్చింది. ఇంకొంచెం చిన్న పాట్ లో వేస్తే ఇంకా చిన్నగా వస్తాయి. ఆ స్పేస్ ని బట్టి కూడా ఆకు సైజ్ ఉంటుంది అనమాట. సో వీలైనంత వరకు మనం మినిమం టబ్ సైజ్ లో పెట్టుకుంటేనే ఏ కూరగాయలైనా లీఫీస్ అయినా చాలా బలంగా వస్తాయండి. అదర్వైజ్ చిన్న చిన్నగా రావడం ఉంటుంది. మనకు అప్పుడు చిన్న పాటు ఉంటే పోషకాలు ఎక్కువ ఇస్తూ ఉండాలి. ప్రతి 3-4 రోజులకు ఒకసారి కనీసం వారం రోజులకైనా ఇవ్వాలి. అదే పెద్ద పాటు అనుకోండి 15 రోజులు 20 రోజులు దాటి మనం ఇవ్వలేకపోయినా అక్కడ బలం అనేది స్టాక్ ఉంటుంది. సో మాటికి ఫ్రీక్వెంట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో అది ఒక బెనిఫిట్ అనమాట. అంటే శ్రమ తగ్గుతుంది పెద్ద పాటు అయ్యే కొద్ది. అందుకని కనీసం మనం ఈ సైజ్ అన్నా పెట్టుకోగలిగితే ఏదైనా చక్కగా వస్తాయండి. మీకు ఇక్కడే చూడొచ్చు డిఫరెన్స్ ఈ డ్రమ్ లో వేసిన తోటకూరకి ఈ టబ్ లో ఉన్న దానికి. సో కోద్దామా. ఇక్కడ కూడా చిన్న చెట్లు ఉన్నాయి. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది మేము పోస్తున్నందుకు. ఎలా అయినా ఇంట్లోనే పేషెన్సీగా మెయింటైన్ చేయాలి. వీళ్ళ కామేశ్వరి వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాగా పెంచుతారు కూరగాయలు. సో ఆయన నుంచి కూడా గైడెన్స్ తీసుకుంటుంటాము. ఈ వెజిటబుల్స్ పెంచే ఒక ప్యాషన్ అనేది 90% అందరికీ ఉంటుందండి. కాకపోతే కొంతమందికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమంది టైం ఉండకపోవచ్చు, ఎనర్జీ ఉండకపోవచ్చు. అన్ని కలిసి రావాలంటే కొంతమందికే కుదురుతుంది. సో వేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తారు అనమాట. వాళ్ళకి చేతగాక కాదు. అవును కరెక్ట్. అందరూ బాగా పెంచుతున్నారు. అదే సో చూడండి ఈరోజు వీళ్ళతో చేయడం అనేది నిజంగా ప్లెజర్. సో ఓకేనా, ఇది ఉంచేద్దాము. ఇక్కడ పాలకూర ఉంది చూసారా. పాలకూర ఉంది, ఓపికగా కొయ్యాలి చిన్న ఆకు. అందులో కూడా ఉండాలి పాలకూర. చిలకడ దుంప పూలను చూసారా ఎప్పుడైనా? ఎంత బాగుంటాయో చూడండి. కట్ అయిపోయింది ఒకటి. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న పూలు వైలెట్ కలర్, లైట్ వైలెట్ కలర్ లో చాలా అందంగా అనిపిస్తాయండి. నాకు భలే ఇష్టం ఈ పూలు. ఇంతకన్నా పెద్ద సైజు రావు ఈ పూలు. సో మనం చూద్దామండి ఎన్ని దుంపలు ఊరాయో. ఎండిపోవడము అలా ఏం ఉండదు. మొక్క ఇట్లానే ఉంటుంది. దుంపలు పడికి దుంపలు ఊరుతాయి అనమాట. పైననే ఉందండి ఒక దుంప. ఇలా తీయగానే సోనా ఇంకా ఉంటాయి. సో తీద్దాం ఇలాగా. చాలా పెద్దది వస్తున్నాయండి దుంపలు, బాగానే వచ్చాయి. ఇంకోండి రెడ్ది ఇది ఇంకా తీయండి. మధ్యలో కట్ అయిపోతుంది. ఉన్నాయి కామేశ్వరం అదే అంటున్నాను. చాలా ఉన్నాయండి, వస్తూనే ఉన్నాయి. తీస్తున్న కొద్ది వస్తున్నాయి చిన్న చిన్నవి. అదిగో ఇప్పుడు చూపించావా? పైన ఉన్న దుంపల్ని లాగేమండి, కింద దుంపల వరకు తీయలేదు. ఇంకా కూడా మనకి దుంపలు ఊరేదానికి అవకాశం ఉంది. మొక్క ఇంకా హెల్దీగా ఉంది కాబట్టి. సో ఇలా ఉంచేస్తున్నాను, సర్దేస్తున్నాను. ఇంకా ఇలా కూడా మధ్యలో మనం తీసుకోవచ్చు. సో ఇది మట్టి ఇలా పెట్టేసేసి కాస్త నీళ్లు పోసామంటే ఇది మళ్ళీ ఎదుగుతుంది. సో సన్న సన్న వేర్లు ఉన్నాయి కదా, ఆ వేర్లు మళ్ళీ దుంపల్లాగా బాగా చక్కగా గ్రో అవుతాయి అన్నమాట. సో అందుకని ఇంతటితో స్టాప్ చేశాను. మామూలుగా అయితే మనం మొత్తం బోర్లించేస్తాం కదా, అలా చేయలేదు. ఇప్పుడు పైన ఉన్న దుంపల్నే మనము చేతికి అందినంత వరకు తీసుకున్నాం. మట్టి లూజ్ గా ఉండడం వల్ల దుంపలు బాగా అందాయి. నీళ్లు ఇచ్చేస్తాను. పొద్దున నీళ్లు పోసాము, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్టర్బ్ చేస్తాం కాబట్టి ఒకసారి ఇలా నీళ్లు పట్టేసేస్తే మళ్ళీ అది కుదురుకుంటుంది అంతే. ఈ సందులో సిలోన్ బచ్చలు మొక్క వేసాను, పూత కూడా వచ్చింది. ఇది కూడా ఆకుకూర కోసేస్తానండి. ఈ సిలోన్ బచ్చల మీద కూడా ఒక వీడియో తీసాను ఇంతకు ముందు.
వీలైతే అది చూడండి దీన్ని ఎలా పెంచాలని చెప్పేసి. ఇది మనకి ఇది కూడా సంవత్సరం పొడుగునా మనకి ఆకు అనేది పెరుగుతూ ఉంటుందండి. మాటికి మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎప్పటికీ ఉంటుంది మన ఇంట్లో. సో ఇది బచ్చలాకండి, సిలోన్ బచ్చలి, అందుకే కొమ్మలు కట్ చేస్తున్నాను. మళ్ళీ ఇది బాగా పెరుగుతుంది. సో దీనికి కొంచెం నీడ ఉంటే బాగా వస్తుంది. ఇది స్లాబ్ కింద పెట్టాను ఈ సందులో. సో ఇది గ్రైండర్ లో పెట్టానండి. గ్రైండర్ పాత గ్రైండర్ పాడైపోతే దానిలో మట్టి పోసి పెట్టాను. సో ఇలా వాడుకోవచ్చు మనం ఏ కంటైనర్ అయినా. చాలా రోజుల క్రితం చెరుకు పెట్టడం జరిగింది. ఆ చెరుకు మొన్న దసరాకి కట్ చేయాల్సింది కుదరలేదు, ముదిరిపోతుందని చెప్పి ఇంకా కట్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారా అక్కడ చెరుకు గడ 2 గడలు ఉన్నాయి, దాన్ని కూడా కట్ చేద్దాం రండి. ఇదేనండి చెరుకు గడ. ఇది పిలక అనమాట. ఇది పెట్టింది ఇది ఒక్కటే. ఇది పిలక చెట్టు కూడా వచ్చింది. దీన్ని కూడా ఇప్పుడు వస్తుందా చూడు, లేకపోతే పీకేద్దామా? ఏది నాది పైన చాలా బలంగా ఉంది. ఇదే అండి చెరుకు గడ పడింది. చూసారా, అది కూడా సరే అమ్మవారి చేతిలో ఉంటుంది కదా చెరుకు గడ. దసరాకి పెడదాం అనుకున్నాను. సంక్రాంతి రోజు కూడా ఇది అందరూ చెరుకు గడలు ముగ్గులు వేస్తారు. నాకు డైరెక్ట్ గా ఈ చెరుకు గడ తీసుకొచ్చి గుమ్మంలో కట్టాలనిపించింది, కానీ కుదరలేదండి. ఈ వాటికి దీనికి ప్రాప్తం అనమాట కోయడానికి. సో ఇది కూడా ఈ వాటి హార్వెస్ట్ లో భాగం అని చెప్పొచ్చు చెరుకు గడ. సో మన ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. బాగుంది, ఇదేం ముదరలేదు, చక్కగా ఉంది. చూసారా గణుపులు ఎంత చక్కగా వచ్చాయో, గ్రీన్ గా ఉంది. సో ఏమీ తెగులు ఏమీ లేదు. ఆకులు కూడా చక్కగా ఇంకా కూడా ఎదుగుతుంది. బట్ కోసేసాము ఆకులతో. సో వేరుతో సహా పీకేయచ్చు దీన్ని. ఇంకా ఒక పిలక ఉంది కాబట్టి అది డెవలప్ అవుతుంది, దాని నుంచి క్లస్టర్స్ వస్తాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇట్లా పక్కన పెట్టుకోండి. ఓకే, సో ఇదేనండి వాటి హార్వెస్ట్. ఫస్ట్ టైం ఈ ఇయర్కి క్యాబేజ్, పాలకూర, దీని నిండా వచ్చింది పాలకూర. సో ఇదంతా పాలకూర అండి, చిన్న ఆకు. ఇది పెద్ద ఆకు పాలకూర. చెరుకు కూడా సాటిస్ఫైడ్ హార్వెస్ట్ అంటే అది క్యాబేజ్ మెయిన్ ఈ వాటి దానిలో. సో తర్వాత మనకి కొత్తిమీర, చిలగడ దుంప అనుకోకుండా తీసాము, దుంపలు బాగానే వచ్చాయి. సో తర్వాత టొమాటోలు కూడా, పచ్చి టొమాటోలు కూడా బాగుంటాయి కదా, అది చేసాము. ఇది తోటకూర ఒకటి చక్కగా చేసాము. సో ఈరోజు లీఫీస్ మార్కెట్ ఆకుకూరల మార్కెట్ అనుకోవచ్చు. ఎందుకంటే పాలకూర, తోటకూర, బచ్చలాకు, కొత్తిమీర, ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇది ఎక్కువ వీటి డామినేషన్ ఉంది. అండ్ స్పెషల్ హార్వెస్ట్ అంటే చెరుకు గడ అండ్ ఈ క్యాబేజ్. ఇవంతా ఇవాళ చేయడం చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే నేను మీతో అన్నాను కదా, 3 months నుంచి నేను పెద్దగా ఎరువులు ఏమి వేయలేదు. మంత్లీ ఒక్కసారి మాత్రమే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది అని. అది OWDC లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. సో అది డైరెక్ట్ గా మొక్కకి పోషకాలు ఇవ్వకపోయినా సాయిల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడం వలన సాయిల్ హెల్త్ బాగా డెవలప్ అయ్యి మొక్కని బాగా పెంచింది. సో డైరెక్ట్ ఫెర్టిలైజర్ వల్ల పెరిగినవి కాదనమాట. సో OWDC అనేది అంత బాగా యూజ్ అవుతుందండి, మాటికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇందాక కూడా నేను మెన్షన్ చేశాను కదా. సో దానివల్ల ఇప్పుడు నేను ఇవ్వకపోయినా చక్కగా పెరిగాయి. బట్ రెగ్యులర్ గా ఫెర్టిలైజర్ ఇస్తే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. సో మీరు కూడా OWDC లిక్విడ్ వాడడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. సో ఇదేనండి వాటి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సంతోషకర విషయం ఏంటంటే మనకి 1000 ఎప్పుడో దాటిపోయింది, 2000కి దగ్గరగా ఉంది. ఇప్పుడు వీడియోలు పెద్దగా చేయకపోయినా సబ్స్క్రైబర్స్ చక్కగా వస్తున్నారు. మేబీ కంటెంట్ బాగుంది అని నేను అనుకుంటున్నాను. సో కమెంట్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. సో ఇలా ఫాస్ట్గా 10,000కి తొందరగా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. OWDC ఫర్టిలైజర్ ది షార్ట్ ఒకటి తీసాము, పెద్ద వీడియో కూడా తీయబోతున్నాను. లింక్ నేను పెడతాను కామెంట్స్, అది చూడండి. అండ్ కొత్త వీడియో కూడా పెద్ద తీసాక వీడియో అప్లోడ్ చేస్తాను, అవి తప్పకుండా చూస్తూ ఉండండి. అండ్ సో ఇదేనండి వాటి వీడియో. తనకి కూడా ఒక సింపుల్ సావర్ని రెసిపీస్ అని ఒక ఛానల్ ఉందండి, యూట్యూబ్ ఛానల్. కుకింగే కాకుండా హెల్దీగా ఎలా చేయొచ్చు, సింపుల్ గా ఎలా చేయొచ్చు అని చెప్పి నాకు కూడా చాలా బాగా నచ్చుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు వన్మాలి ది గార్డెనర్స్ వరల్డ్.